సో ఈరోజు మనం ఎలక్ట్రాలిసిస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఎలక్ట్రాలిసిస్ అనేది జనరల్గా కెమిస్ట్రీలో ఒక పార్ట్ అయినప్పటికీ కూడా, అంటే రసాయన శాస్త్రంలో ఒక పార్ట్ అయినప్పటికీ కూడా, ఇంజనీరింగ్లో కూడా ఈ ఎలక్ట్రాలిసిస్ వల్ల మనకి ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి. సో మరి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అంటే ఏంటి, నిజానికి ఎలక్ట్రాలిసిస్ యొక్క మనకి రియల్ టైం అప్లికేషన్స్ ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఈ ఎలక్ట్రాలిసిస్ అనే కాన్సెప్ట్ని ఎవరు ప్రపోజ్ చేశారు, ఈ ఎలక్ట్రాలిసిస్కి సంబంధించినటువంటి మరి నియమాలను ఎవరు ప్రపోజ్ చేశారు, సో వాటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. సో ఎలక్ట్రాలిసిస్ని తెలుగులో మనం విద్యుత్ విశ్లేషణ అంటాం. ఇందుకు ఎలక్ట్రాలిసిస్ అంటే ఏంటి చూడండి. ఈ ఎలక్ట్రాలిసిస్ అనే పదం రెండు పదాలతోటి ఫామ్ అయింది. సో ఏంటా ఎలక్ట్రాలిసిస్ కూడా, సో ఎలక్ట్రాలిసిస్ ఈ వర్డ్ వచ్చేసి మనకి ఎన్ని వర్డ్స్ తోటి ఫామ్ అయిందంటే రెండు వర్డ్స్ తోటి. ఏంటి ఆ వర్డ్స్ అంటే చూడండి ఇక్కడ, ఎలక్ట్రాలిసిస్ మీన్స్ ఎలక్ట్రాలిసిస్ మీన్స్ ఎలక్ట్రిసిటీ ప్లస్ ఎనాలిసిస్. ఎలక్ట్రిసిటీ ప్లస్ ఎనాలిసిస్. ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, కరెంట్. ఎనాలిసిస్ అంటే ఏంటి, విడగొట్టడం. అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ కరెంట్, ఎనాలిసిస్ అంటే విడగొట్టడం. అంటే కరెంటు ద్వారా విడగొట్టడం. దేనిని విడగొడుతున్నాం మనం అంటే, ఏదైనా ఒక కెమికల్ సొల్యూషన్ గుండా కరెంటును పాస్ చేసి ఆ కెమికల్ సొల్యూషన్ కనుక మనం అయానులుగా విడగొట్టినట్లయితే ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రాలిసిస్ అంటాం. అంటే విద్యుత్తుని పంపించడం ద్వారా, కరెంటుని పాస్ చేయడం ద్వారా ఏదైనా ఒక ద్రావణాన్ని, ఒక కెమికల్ సొల్యూషన్ కనుక అయానులుగా మనం విడగొట్టగలిగితే ఆ ప్రాసెస్నే మనం ఎలక్ట్రాలిసిస్ అంటాం. మరి ఎలక్ట్రాలిసిస్ లో ఏ కాంపోనెంట్స్ ఉంటో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఎలక్ట్రాలిసిస్ ముందుగా నేను డెఫినేషన్ రాస్తున్నా. సో దానికంటే ముందుగా చూడండి, ఇది ఒక సెల్ అనుకుందాం. ఇదొక సెల్. సో నేను ఇదొక వెజల్, లేదంటే మీరు సింపుల్గా దీన్ని ఒక పాత్ర, ఇదొక వెజల్ అనుకుందాం. ఇదొక వెజల్, ఏదైనా ఒక పాత్ర. దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఒక కెమికల్ సొల్యూషన్ తీసుకుంటున్నాం. ఒక కెమికల్ సొల్యూషన్ తీసుకుంటున్నాం. సో మీకు తెలుసు జనరల్గా ఇది ఏ కెమికల్ సొల్యూషన్ అంటే సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అనుకుందాం. NaCl అంటాం. Na అంటే సోడియం, Cl అంటే క్లోరైడ్. ఈ సోడియం క్లోరైడ్ ఏం తెలుసా, మనం రోజువారీ మనం ఫుడ్లో, మనం ఆహారంలో ఉపయోగిస్తున్న ఉప్పు యొక్క రసాయన నామం ఏంటంటే సోడియం క్లోరైడ్. కామన్ సాల్ట్ అంటాం. దీని ఏమంటాం మనం, కామన్ సాల్ట్ అని అంటాం, సోడియం క్లోరైడ్. సో క్లియర్ అసలు ఇది సోడియం క్లోరైడ్ సొల్యూషన్. సోడియం క్లోరైడ్ సొల్యూషన్ నేనేం చేస్తున్నాడు, దీని గుండా నేను కరెంట్ పాస్ చేయాలనుకుంటున్నా. మరి దీని గుండా కరెంట్ పాస్ చేయాలంటే నాకేం కావాలి, కరెంటును పాస్ చేసే రెండు టెర్మినల్స్ కావాలి. వాటిని నేను ఏమన్నా ఎలక్ట్రోడ్స్ అంటున్నాం. ఏమంటాం మనం, ఎలక్ట్రోడ్స్ అన్నాం. ఏంటి ఆ ఎలక్ట్రోడ్స్? చూడండి ఇక్కడ నేను రెండు ఎలక్ట్రోడ్స్, ఇది ఒక ఎలక్ట్రోడ్, రైట్, ఇంకొక ఎలక్ట్రోడ్ తీసుకుంటున్నా. ఇది ఎలక్ట్రోడ్ నెంబర్ 1, ఇది ఎలక్ట్రోడ్ నెంబర్ 2. దీన్ని పాజిటివ్ ఎలక్ట్రోడ్గా తీసుకుందాం. దేనిగా తీసుకున్నాం మనం, పాజిటివ్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం. దీన్ని మనం నెగటివ్ ఎలక్ట్రోడ్గా తీసుకుందాం. ఇప్పుడు ఈ సొల్యూషన్ గుండా మనం కరెంటును పాస్ చేయాలంటే ఏదైనా ఒక సోర్స్ను వాడాలి ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెలుగుతూ ఉందంటే దానికి ఏంటి, మనం ఒక సోర్స్ కనెక్ట్ చేస్తాం, దానివల్ల అది వెలుగుతూ ఉంది. ఒక ఏ సోర్స్ను వాడకుండా, బ్యాటరీని వాడకుండా, సెల్ను వాడకుండా నువ్వు ఎలా కరెంటు సప్లై చేయగలవు? మన ఇంటికి సప్లై రావాలంటే మెయిన్ నుంచి మనకు సప్లై రావాలి, లేదంటే ఒక జనరేటర్ని వాడాలి, లేదంటే ఏం చేయాలి, ఒక బ్యాటరీని వాడాలి. ఏదో ఒక సోర్స్ అయితే నీ దగ్గర ఉండాలి. ఇక్కడ కూడా మనం ఈ కెమికల్ సొల్యూషన్ గుండా మనం కరెంటును పాస్ చేయాలంటే ఏదైనా ఒక సోర్స్ను వాడాలి. ఒక సోర్స్ తీసుకుంటున్నా, ఆ సోర్స్ ఏంటి ఇక్కడ, బ్యాటరీ. మీరు తెలుసు, మీకు బ్యాటరీని లేదా ఒక సెల్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, సింపుల్గా సెల్ని ఎప్పుడు కూడా ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం, సోర్స్. సో సెల్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఒకటి పొడవైన గీత, ఒకటి చిన్న గీత. అంటే చూడండి, ఈ బిగ్ లైన్ అంటే ఈ లాంగర్ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఇది పాజిటివ్ టెర్మినల్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇదేం రిప్రజెంట్ చేస్తుంది, నెగటివ్ టెర్మినల్ రిప్రజెంట్ చేస్తుంది. ఏం టెర్మినల్, నెగటివ్. అంటే పాజిటివ్ టెర్మినల్ అంటే దాని పొటెన్షియల్ పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ టెర్మినల్ అంటే దాని పొటెన్షియల్ నెగిటివ్గా ఉంటుంది అని కాదు. పాజిటివ్ టెర్మినల్ అంటే దాని యొక్క పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది, నెగటివ్ టెర్మినల్ అంటే దాని యొక్క పొటెన్షియల్
తక్కువగా ఉంటుంది అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క టెర్మినల్ నేను ఈ టెర్మినల్ యొక్క పొటెన్షియల్ నేను 6.5 వోల్ట్స్ అనుకుందాం అనుకోండి. ఈ టెర్మినల్ యొక్క పొటెన్షియల్ ని 0.5 వోల్ట్స్ అనుకున్నా అనుకోండి. రెండు కూడా పాజిటివే. రెండు ఏమైనా ఇందులో ఏదైనా నెగిటివ్ ఉందా అంటే పాజిటివ్ టెర్మినల్ అంటే వోల్టేజ్ పొటెన్షియల్ పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ టెర్మినల్ అంటే పొటెన్షియల్ నెగిటివ్గా ఉంటుంది కాదు. పాజిటివ్ టెర్మినల్ మనకి ఏమి ఇండికేట్ చేస్తుందంటే హయ్యర్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. నెగిటివ్ టెర్మినల్ ఏం తెలుస్తుంది? పొటెన్షియల్ తక్కువగా ఉంది. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 6.5 వోల్ట్స్ మైనస్ 0.5 వోల్ట్స్ అంటే 6 వోల్ట్స్. అంటే ఈ సెల్ కనుక నువ్వు వాడితే నీకు ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది? 6 వోల్ట్స్ వస్తుంది. దాని అర్థం అది. ఇప్పుడు నేను సెల్ కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఒక సెల్ తీసుకున్నాం. ఇది ఒక సెల్, పాజిటివ్ టెర్మినల్ అండ్ నెగటివ్ టెర్మినల్. మొదటి పాజిటివ్ ప్లేట్ ని పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసిన. సో ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్. పాజిటివ్ ఎలక్ట్రోడ్ ని పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తా, నెగటివ్ ఎలక్ట్రోడ్ ని నెగటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తాం. సో కరెంట్ ఎప్పుడు కూడా ఎలా ఫ్లో అవుతుంది తెలుసా మీకు? ఒక సోర్స్ ని కనెక్ట్ చేసినప్పుడు, ఒక సర్క్యూట్ లో సోర్స్ ని కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ ఎప్పుడు కూడా హయ్యర్ పొటెన్షియల్ టెర్మినల్ నుంచి లోయర్ పొటెన్షియల్ టెర్మినల్ ఫ్లో అవుతుంది. ఇది జనరల్గా మీకు తెలిసిందే. ఎప్పుడు ఫ్లో ఎప్పుడు కూడా ఏంటి ఎప్పుడు మనకి ఎత్తు నుంచి పల్లానికే ప్రవహిస్తుంది. అంటే హయ్యర్ పాయింట్ నుంచి లోయర్ పాయింట్కి. ఫర్ ఎగ్జాంపుల్ రెండు బాడీస్ మధ్య హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందంటే అది ఎప్పుడు సాధ్యపడుతుంది? హై టెంపరేచర్ ఉన్న బాడీ నుంచే లో టెంపరేచర్ ఉన్న బాడీకి హీట్ ఫ్లో అవుతుంది. అంటే ఎప్పుడు ఇది సింపుల్. ఎక్కడైనా కూడా చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాన్సెప్ట్ మీకు చెప్తున్నాను, అంటే నా నుంచి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతుంది అని చెప్పినప్పుడు ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అవ్వాలంటే దాని అర్థం మీకంటే నేను కొంచెం నాలెడ్జ్ లెవెల్ ఎక్కువ ఉండాలి, మీరు కొంచెం తక్కువ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇది ఫ్లో అవుతుంది. అంటే ఫ్లో ఎప్పుడు కూడా హై పాయింట్ నుంచి లో పాయింట్కి జరుగుతుంది. ఇక్కడ కూడా కరెంట్ ఎప్పుడు కూడా హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ పోతుంది. కానీ ఎలక్ట్రాన్ల ఫ్లో మాత్రం ఎప్పుడు కూడా కరెంట్ ఫ్లోకి ఎలా ఉంటుంది? విరుద్ధంగా ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఏమో నెగటివ్ టెర్మినల్ నుంచి ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి. అంటే నెగటివ్ టెర్మినల్ నుంచి ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఎలా ఫ్లో అవుతాయి? నెగటివ్ టెర్మినల్ నుంచి. ఇది ఈ ఏదైతే చూపిస్తున్నాం ఇది ఏంటమ్మా? ఇది ఎలక్ట్రాన్ ఫ్లో. ఈ ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఈ విధంగా ఉంది ఏందా? కానీ ఈ విధంగా ఫ్లో అవుతూ ఉంటే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫ్లో అవుతున్నాయి. అంటే ఫైనల్గా ఈ విధంగా అవుతుంది. మరి కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? మనకి కరెంట్ ఎప్పుడు కూడా ఎలా ఫ్లో అవుతుందంటే కరెంట్ ఎప్పుడు కూడా పాజిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఈ విధంగా కరెంట్ ఫ్లో అవుతూ ఉంది, రైట్. తర్వాతకి ఈ సొల్యూషన్ గుండా ఫ్లో అవుతుంది. నెక్స్ట్ నెగటివ్ ఎలక్ట్రోడ్ గుండా ఫ్లో అవుతుంది. తర్వాతకి నెగటివ్ టెర్మినల్. ఈ విధంగా కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు దీని గుండా ఏం ఫ్లో అవుతుంది? కొంత కరెంట్ ఫ్లో అవుతుందా లేదా? ఎప్పుడైతే ఈ సొల్యూషన్ గుండా కరెంట్ ఫ్లో అవుతుందో ఇప్పుడు ఈ సొల్యూషన్ ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి సొల్యూషన్ అంటే మనకి సోడియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకున్నాం. ఎప్పుడైతే ఈ సొల్యూషన్ కూడా కరెంట్ ఫ్లో అయిందో ఈ సొల్యూషన్ కాస్త విడిపోతుంది. దేనిగా విడిపోతుంది? అయానులుగా విడిపోతుంది. అయాన్ అంటే ఏంటి సార్ అంటే ఛార్జ్ కలిగిన ఒక ఆటం. చూడండి మీకు మనకు తెలుసు, ప్రతి వస్తువు సైన్స్లో మీరు స్కూల్ నుంచి చదువుకొని ఉంటారు. ఒక పదార్థం ఎలా నిర్మించబడింది, ప్రతి వస్తువు ఎలా కన్స్ట్రక్ట్ అయింది, ఎలా ఏర్పడిందంటే అది మన శరీరమైనా లేకపోతే ఈ బ్లాక్ బోర్డ్ అయినా ఏ వస్తువు అయినా కూడా కొన్ని చిన్న చిన్న కణాలతో నిర్మితమైనది. ఒక ప్రతి ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువులో ఉండి అతి చిన్న స్థూల కణం ఏంటంటే పరమాణువు. దాన్ని ఆటం అంటున్నాం. ఏమంటే మనం ఆటం అంటాం. మన బాడీలో ఆటమ్స్ ఉన్నాయి, అయిందా? ఈ బ్లాక్ బోర్డులో ఆటమ్స్ ఉన్నాయి, ఈ చైర్లో ఆటమ్స్ ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా దేనితో నిర్మితమై ఉంటుంది? ఆటమ్స్ తోటి. అటువంటి ఆటమ్స్ కంబైన్ అవుతే ఏం ఫామ్ అవుతుంది? మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. అటువంటి మాలిక్యూల్స్ కంబైన్ అవుతే ఫైనల్గా పదార్థం అనేది ఏర్పడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సో మనం ఒక దేశం తీసుకుంటే ఒక యూనిట్ డిస్ట్రిక్ట్ అనేది ఒక ఆటం లాంటిది అనుకుందాం. కొన్ని డిస్ట్రిక్ట్స్ కలిపినప్పుడు స్టేట్ ఏర్పడుతుంది. స్టేట్ అనేది మాలిక్యూల్. అలాంటి కొన్ని మాలిక్యూల్స్ కలిస్తే కంట్రీ ఏర్పడుతుంది. అంటే మళ్ళీ రాష్ట్రాలు కలిస్తే దేశం. అంటే దేశం అనేది పదార్థం, మరి రాష్ట్రం అనేది మాలిక్యూల్, మళ్ళీ డిస్ట్రిక్ట్ అనేది ఆటం. ఆటమ్స్ కంబైన్ అయితే మాలిక్యూల్ కంబైన్ అయితే మనకి ఫైనల్గా పదార్థం ఏర్పడుతుంది. అంటే మొత్తానికి దీని నుంచి మీరు మనకేం కావాలంటే ఒక ఏ బాడీలో అయినా ఉన్నటువంటి స్మాలెస్ట్ పార్టికల్ ఏదంటే అతి చిన్న కణం ఏదంటే సో చూడండి, ఒక్కసారిగా పదార్థం ఏర్పడదు కదా, ఒక్కసారిగా ఈ బిల్డింగ్ ఫామ్ అవుతుందా? ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఒక స్థూల కణంగా ఏం తీసుకుంటాం? బ్రిక్.
ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ రావడానికి కారణం ఒక ఇటుక. అలాంటి ఇటుకల సముదాయంతోనే ఈ గోడలు ఈ స్ట్రక్చర్ అంతా మనకు వచ్చింది. అంటే ఆ బ్రిక్స్ ఎన్నో కలిసి దీనికి ఒక స్ట్రక్చర్ ఇచ్చాయి. ఒక పదార్థానికి కూడా స్ట్రక్చర్ ఏ విధంగా వస్తుంది? ఆటం ద్వారా వస్తుంది. ఈ ఆటమ్స్లో మళ్ళీ కొన్ని స్థూల కణాలు ఉన్నాయి. ఏంటా స్థూల కణాలు? మనకి మీరు సైన్స్లో చదువుకొని ఉంటారు. ప్రతి ఆటంలో తిరిగి కొన్ని సూక్ష్మ కణాలు ఉన్నాయి, కొన్ని సబ్ ఆటమిక్ పార్టికల్స్ ఉన్నాయి. అవి మీకు తెలుసు ఆల్రెడీ. అవి ఏంటంటే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు. ఎప్పుడైనా ఒక ఆటంకి జనరల్గా ఛార్జ్ ఉండదు. ఎందుకంటే ఆటంలో జనరల్గా ఎలక్ట్రాన్ చూస్తే వాడికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్ చూస్తే వాటికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్స్ అంటేనే న్యూట్రల్ క్యారెక్టర్ కలిగి ఉంటే వాటికి ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదు. ఆటంలో జనరల్గా ఏం జరుగుతుందంటే సమాన సంఖ్యలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సమాన సంఖ్యలో ప్రోటాన్లు ఉంటాయి. కాబట్టి టోటల్ నెగిటివ్ ఛార్జ్ ఎంతైతే ఉంటుందో టోటల్ పాజిటివ్ ఛార్జ్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి మరి టోటల్ నెగిటివ్ ఛార్జ్ -10 అనుకుందాం, టోటల్ పాజిటివ్ ఛార్జ్ +10 అవుతే -10 + 10 ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఆటం అనగానే దానికి ఛార్జ్ ఉంటుందా? ఉండదు. అదే ఆటం కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రాన్లు కోల్పోవచ్చు, అదే ఆటం కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రాన్ని గ్రహించవచ్చు. ఎలక్ట్రాన్లు కోల్పోయినా ఎలక్ట్రాన్లు గ్రహించినా ఆటంకి ఒక ఛార్జ్ వస్తుంది. ఛార్జ్ ఏర్పడిన తర్వాత దాన్ని ఏమంటామంటే అయాన్ అంటాం. ఏమంటాం మనం? అయాన్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర X అనే ఆటం ఉంది. ఇది ఆటం X అనుకుందాం. X అనే ఆటం ఉంది. దీని యొక్క ఛార్జ్ ఎంత? మనకి దీని యొక్క ఛార్జ్ అనేది ఆటం అంటున్నామంటే దీని యొక్క ఛార్జ్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఆటం అన్నామంటే అది హైడ్రోజనా లేదా ఆక్సిజనా ఏదైనా ఆటం అంటున్నామంటే దాని యొక్క ఛార్జ్ ఎంత ఉంటుందమ్మా? 0 ఉంటుంది. ఇప్పుడు ఈ ఆటం X కాస్త 1 ఎలక్ట్రాన్ని లూజ్ అయింది, కోల్పోయింది. దీని యొక్క ఛార్జ్ ఎంత అవుతుంది తెలుసా? ఒక ఎలక్ట్రాన్ X+1. దీని యొక్క ఛార్జ్ ఏమవుతుంది? X+1. X అనేది ఆటం స్టార్టింగ్ లో. ఒక ఎలక్ట్రాన్ని లూజ్ అయిన తర్వాత ఏ విధంగా మారిపోయింది? X+1 గా. ఇది మాత్రం ఆటం కాదు. దీన్ని ఏమంటామంటే అయాన్ అంటే. ఏమంటాం మనం? అయాన్. అది కూడా ఏ అయాన్? పాజిటివ్ అయాన్. ఏ అయాన్? పాజిటివ్ అయాన్. పాజిటివ్ అయాన్. Y అనేది చూడండి, Y అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటం, ఇది 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయింది అనుకున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే లూజింగ్. 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతే ఇది దేనిగా మారుతుంది? Y+2. అంటే దీన్ని చూడగలుగుతుంది. ఓకే, ఇది ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయింది, ఇది 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయింది. కాకపోతే ఇక్కడ డౌట్ వస్తుంది మనకి, సార్ ఇవి ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతే పాజిటివ్ ఛార్జ్ ఎలా వస్తుంది అని అనుకున్నాం. అయిందా? సో దాని గురించి మనం సింపుల్ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్ మీ గివ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. సోడియం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించే మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సోడియం యొక్క ఆటమిక్ నంబర్ ఎంత అంటే Z=11. Z=11. అసలు ఆటమిక్ నెంబర్ అంటే ఏంటి? ఒక ఆటం మనం చూసినట్లయితే పరమాణు సంఖ్య. చూడండి, ఒక ఆటం యొక్క మాస్ అంతా కూడా, మాస్ అంటే ఏంటి? ఒక ఏ వస్తువు తీసుకున్నా ఇది మన కంటికి కనిపిస్తుంది అంటే దాని అర్థం దీంట్లో కొంత పదార్థం ఉంది. అదేందా? కొంత పదార్థం ఉందంటే దీనికి ఏమున్నాడు? మాస్ ఉన్నాడు. అంటే ఒక వస్తువులో ఉండే పదార్థ పరిమాణాన్ని ఏమంటాం? మాస్ అంటాం. దీంట్లో పదార్థ పరిమాణం తక్కువ ఉంది అంటే దీని మాస్ తక్కువ. అది మన బాడీ చూస్తున్నాం, మాస్ ఎక్కువ ఉంది, క్వాంటిటీ ఎక్కువ ఉంది అంటే మాస్ ఎక్కువ. వాల్ చూస్తే ఇంకా ఎక్కువ. అంటే ప్రతి వస్తువులో కూడా ఎంతో కొంత మ్యాటర్, పదార్థం ఏమంటాం? మ్యాటర్ ఉంటుంది. ఎంత మ్యాటర్ ఉంటుందో దాన్నే మనం ఏమంటున్నాం? మాస్ అని అంటున్నాం. మరి ఆటం కూడా, దాంట్లో కూడా ఎలక్ట్రాన్లు ఉంటున్నాయి, ప్రోటాన్లు ఉంటున్నాయి, న్యూట్రాన్లు ఉంటున్నాయి అనుకున్నాం కదా. అంటే వాటి వల్ల ఆటం కూడా ఎంతో కొంత మాస్ ఉంటుంది కదా. ఆ మాస్ ఎక్కడ పనిచేస్తుంది అంటే ఆటంలో సెంటర్లో పనిచేస్తూ ఉంటుంది. ఆ ఆటంలో ఎక్కడైతే మాస్ పనిచేస్తూ ఉంటుందో ఆ పనిచేసేటువంటి రీజన్, ఆ సెంటర్ని న్యూక్లియస్ అంటారు. ఏమంటారు? న్యూక్లియస్. ఈ పేరు ఎవరు పెట్టారంటే రూదర్ఫర్డ్ అనే సైంటిస్ట్ పెట్టాడు. ఒక ఆటం యొక్క మాస్ మొత్తం కూడా దాని మధ్య భాగంలో కేంద్రీకృతమై ఉంటుంది, దాని సెంటర్లో ఫోకస్ అయి ఉంటుంది. దాన్నే మనం ఏమంటున్నాం? అటామిక్ న్యూక్లియస్ అంటాం. సో ఇది అటామిక్ న్యూక్లియస్. ఇది న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ ఏముంటున్నాయి? ప్రోటాన్స్ ఉంటాయి అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. పి అంటే ప్రోటాన్. మరి న్యూక్లియస్ బయట ఏమన్నా మనకి? న్యూక్లియస్ బయట మనకి
ఎలక్ట్రాన్స్. అండ్ ఇవన్నీ వృత్తాకార సర్క్యులర్ ఆర్బిట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆర్బిట్స్. ఇది ఆర్బిట్ 1, ఇది ఆర్బిట్ 2, ఆర్బిట్ 3 ఇలా వస్తూనే ఉంటాయి మనకి. ఆర్బిట్ 4 దీంట్లో ఏముంటాయి మనకి ఎలక్ట్రాన్స్. ఇవేంటి మనకి ఎలక్ట్రాన్స్. ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రాన్స్. ఈ విధంగా ఉన్నాయి ఎలక్ట్రాన్స్. ఇవి ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్లో ఉంటున్నాయా? ఉండవు. దేంట్లో ఉంటున్నాయి? సర్క్యులర్ ఆర్బిట్స్లో ఉంటాయి. అంటే న్యూక్లియస్ బయట ఉన్న సర్క్యులర్ ఆర్బిట్స్లో ఉంటాయి. కానీ న్యూక్లియస్ లోపల ఏముంటుంది? ప్రోటాన్. ప్రోటాన్స్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్కి ఏమో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. న్యూట్రాన్స్కి ఎటువంటి ఛార్జ్ ఉండదు. అంటే ఓవరాల్గా చూస్తే న్యూక్లియస్కి ఏ ఛార్జ్ ఉంటుంది? ఓవరాల్గా చూస్తే న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ప్లస్ 0 అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓవరాల్గా న్యూక్లియస్కి ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్. ఇకపోతే ఇదంతా ఏం చెప్తుందంటే, ఒక ఆటం తీసుకుంటే ఆ ఆటం యొక్క న్యూక్లియస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటున్నాయో దాన్నే మనం ఆటమిక్ నెంబర్ అంటారు. అర్థమైందా? ఇదంతా ఎందుకు చెప్పాలి వచ్చిందంటే, ఆటమిక్ నెంబర్ అంటే ఏంటి ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం. సోడియం యొక్క ఆటమిక్ నెంబర్ 11 అని మీరు చెప్పారు, గుర్తుపెట్టుకున్నారు. సోడియం యొక్క ఆటమిక్ నెంబర్ ఎంత అనగానే సార్ ఆటమిక్ నెంబర్ ఆఫ్ సోడియం ఈజ్ 11. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? దాని అర్థం ఏంటంటే తెలియాలి కదా. సోడియం ఆటం కనుక మనం తీసుకుంటే సోడియం ఆటం యొక్క న్యూక్లియస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటున్నాయి? 11 ప్రోటాన్లు ఉంటున్నాయి. ఎన్ని ప్రోటాన్స్ ఉంటున్నాయి? 11 ప్రోటాన్స్ ఉంటున్నాయి. అర్థమైంది? సో అప్పటికి ఇక్కడ చూడండి, ఈ సోడియంకి దగ్గర మనకి ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? మనకి 11 ప్రోటాన్స్ ఉంటున్నాయి. సో ఇనిషియల్గా మనకి మామూలుగా చూస్తే ఎన్నైతే ప్రోటాన్స్ ఉంటాయో అన్నే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్నైతే ప్రోటాన్స్ ఉంటాయో స్టార్టింగ్లో మనకి గ్రౌండ్ స్టేట్లో. సో ఒకటి 11 ప్రోటాన్స్, 11 ఎలక్ట్రాన్స్. ఇక్కడ నేను న్యూట్రాన్స్ గురించి పట్టించుకోవట్లే. ఎందుకు సార్ అంటే న్యూట్రాన్స్కి ఎటువంటి ఛార్జ్ ఉండదు కదా. న్యూట్రాన్స్కి ఛార్జ్ అయినప్పుడు ఆటం యొక్క మామూలుగా టోటల్ ఛార్జ్ కన్సిడర్ చేసినప్పుడు ఇప్పుడు 2 న్యూట్రాన్స్ ఉన్నాయి. టోటల్ ఛార్జ్ ఎంత వాటి వల్ల వచ్చాయి? 2 × 0 0. 20 న్యూట్రాన్స్ ఉన్నాయి, వచ్చే ఛార్జ్ ఎంత? 20 × 0 0. 30 న్యూట్రాన్స్ ఉన్నాయి, 30 × 0. కాబట్టి న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవి ఛార్జ్ని డిసైడ్ చేయలేవు. ఎందుకంటే అవి న్యూట్రల్ పార్టికల్స్, తటస్థ కణాలు. వాటికి ఎటువంటి ఆవేశము, ఛార్జ్ అనేది ఉండదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సోడియం ఆటం యొక్క టోటల్ ఛార్జ్ని క్యాలిక్యులేట్ చేస్తాను. ఇప్పుడు జనరల్గా నేనేమంటే ఒక ప్రోటాన్ యొక్క ఛార్జ్ని +1 అనుకుంటున్నాను, ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఏమన్నా -1 అనుకుంటున్నాం. యాక్చువల్గా అయితే ప్రోటాన్ యొక్క ఛార్జ్ ఎంత తెలుసా? +1.602 × 10⁻⁻19 కూలుంబ్స్. ఇది ప్రోటాన్ ఛార్జ్. ప్రోటాన్కి ఎంతైతే ఛార్జ్ ఉంటుందో ఎలక్ట్రాన్కి కూడా అంతే ఛార్జ్ ఉంటుంది, కాకపోతే ఆపోజిట్గా ఉంటుంది. ప్రోటాన్ ఛార్జ్ పాజిటివ్ అయితే ఎలక్ట్రాన్ ఛార్జ్ వచ్చేసి నెగటివ్, అంతే. సో కాబట్టి ఇక్కడ -1.602 × 10⁻⁻19 కూలుంబ్స్. కానీ నేను సింపుల్గా కొద్దిసేపటి వరకు ప్రోటాన్ యొక్క ఛార్జ్ని +1 అనుకుంటున్నా, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ని ఏమనుకుంటున్నా? -1 అనుకుంటున్నా. ఇప్పుడు సోడియం ఆటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? మనకి 11 ప్రోటాన్స్ ఉన్నాయి. 11 ప్రోటాన్స్ కలిపి మొత్తంగా ఎంత ఛార్జ్ ఉంటుందంటే 11 × +1, అంతే కదా. ఒక ప్రోటాన్కి +1 ఛార్జ్ ఉంటే 11 ప్రోటాన్కి ఎంత ఛార్జ్ ఉంటాయా? ఏం చేయాలి ఇప్పుడు? ఒక పెన్ కాస్ట్ 2 రూపీస్ అయితే 10 పెన్స్ కాస్ట్ ఎంత అంటే ఏం చేస్తున్నావు? 10 × 2 చేస్తున్నావు, అవును కదా. అట్లనే ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే 11 ప్రోటాన్స్కి ఉంటే ఛార్జ్ 11 × +1 = +11. మరి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ? మనకి 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 11 ఎలక్ట్రాన్స్ ఉంటే ఒక్కో ఎలక్ట్రాన్కి -1 ఉంటే ఛార్జ్, మరి 11 ఎలక్ట్రాన్స్కి ఎంత ఛార్జ్ ఉంటుంది? -11 ఉంటుంది. సో 11 × క్లియర్ 11 × -1 = ఏంటి? -11. ఇప్పుడు కలపండి, +11 -11 ఏమన్నా మనకి అంటే సోడియం ఆటంకి, అంటే Na ఇది సోడియం ఆటంకి టోటల్ ఛార్జ్ ఎంత ఉందో మనకి? టోటల్ ఛార్జ్ వచ్చేసి 0 ఉంది. టోటల్ ఛార్జ్ వచ్చి 0 ఉంది. క్లియర్? ఇప్పుడు సోడియం ఉంది. సోడియం ఏం చేస్తుందంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయింది అనుకుందాం. ఇదంతా నేను ఎందుకు ఇస్తున్నా అంటే, ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయినప్పుడు +1 ఛార్జ్ వస్తుంది అనుకున్నాం కదా. ఎట్లా వస్తుంది అంటే ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎలక్ట్రాన్స్ తీసుకుంటే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎందువల్ల అలా జరుగుతుంది? ఈ విషయాన్ని మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ సోడియం ఉంది, ఇది ఒక ఎలక్ట్రాన్ని లూజ్ అయిందమ్మా, ఒక ఎలక్ట్రాన్ లూజింగ్ అనుకోండి. ఇప్పుడు సోడియం దగ్గర ఏముంటాయి? ఇప్పుడు లూజ్ అయింది ఎలక్ట్రానే, ప్రోటాన్ కాదు. ప్రోటాన్స్ ఎప్పటికీ లూజ్ అవ్వదు.
ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయి? న్యూక్లియస్, అవి బయటికి రావు. ఆర్బిట్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి వెళ్ళొచ్చు, లేదా దానికి యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 11 ప్రోటాన్సే ఉన్నాయి. ప్రోటాన్స్లో ఎటువంటి చేంజ్ లేదు. కానీ ఇంత ముందేమో 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అందులో ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయింది. 11లో ఒక ఎలక్ట్రాన్ పోగా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 10 ఎప్పుడు ఉంటుంది? 10 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే 11 ప్రోటాన్స్ కలిపి మనకి ఎంత ఉంటుంది? 11 × +1 +11. అండ్ 10 ఎలక్ట్రాన్స్ కలిపి ఎంత ఉంటుంది? 10 × -1 ఏమవుతుంది మనకి? -10. 11 - 10 ఎంత? +1. అర్థమైందా? అంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవుతుందంటే స్టార్టింగ్లో ఎలా ఉన్నాయి? ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఎలక్ట్రాన్ లూజ్ అవగానే ఎలక్ట్రాన్ సంఖ్య పడిపోతుంది, ప్రోటాన్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ప్రోటాన్ల సంఖ్య ఎక్కువ ఉందంటే ప్రోటాన్స్ ఛార్జే రావాలి. ప్రోటాన్స్ ఉండే ఛార్జ్ ఏంటి? పాజిటివ్. కాబట్టి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. సింపుల్ లాజిక్. అర్థమైందా? అంటే ఎలక్ట్రాన్ లూజ్ అవుతుందంటే ఎలక్ట్రాన్ సంఖ్య తగ్గుతుంది, అంటే ప్రోటాన్ సంఖ్య ఎక్కువ ఉంది, అంటే ప్రోటాన్లకు ఉన్నటువంటి ఛార్జ్ రావాలి. ప్రోటాన్లకు ఉండే ఛార్జ్ ఏంటి? పాజిటివ్ ఛార్జ్. కాబట్టి +1 అంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది కాబట్టి, 2 లూజ్ అవుతే +2, 3 లూజ్ అవుతే +3. ఇది అదే సందర్భంలో ఎలక్ట్రాన్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో ఆల్రెడీ సోడియం క్లోరైడ్లో ఇంకో ఉన్న ఆటం ఏంటి? క్లోరిన్. ఇది క్లోరిన్ ఆటం. దీని యొక్క ఆటమిక్ నెంబర్ ఎంత తెలుసా? 17. ఎంత? 17. ఆటమిక్ నెంబర్ 17 అంటే దీంట్లో ఇనిషియల్గా ఏంటి మనకి? 17 ప్రోటాన్స్ ఉంటాయి, 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి 17 ప్రోటాన్స్ కలిపి ఏంటమ్మా? 17 × +1 అంటే ఛార్జ్ ఎంత? +17. 17 ఎలక్ట్రాన్స్కి ఏంటి? 17 × -1 ఎంత? -1 అంటే -17. +17 -7 అంటే 0. అంటే ఆటం ఏదైనా కానీ ఇనిషియల్గా దాని ఛార్జ్ ఎంత ఉంటుంది? 0నే ఉంటుంది. అది ఏదైనా. ఇప్పుడు క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసిందయా, ఒక ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసింది, గ్రహించింది. 1 ఎలక్ట్రాన్ అబ్జార్బ్డ్ తీసుకుంటే దీనికి వచ్చే ఛార్జ్ ఏంటి? ఆ ప్రోటాన్స్ అయితే చేంజ్ అవ్వవు. ఇక్కడ ఎప్పుడు కూడా మారితే ఎలక్ట్రాన్సే మారుతాయి. ప్రోటాన్స్ న్యూక్లియస్లో ఉంటాయి, అవి బయటికి రావు. న్యూక్లియస్ తోటి స్ట్రాంగ్గా ఎలా ఉంటాయంటే న్యూక్లియస్కి అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది, దాంతో బైండ్ అయి ఉంటాయి, ప్రోటాన్ బయటికి రాదు. సో కాబట్టి ఇక్కడ ఎన్ని ప్రోటాన్స్? 17 ప్రోటాన్సే. ఓకే. కానీ ఇప్పుడు ఇంత ముందేమో 17 ఎలక్ట్రాన్, ఇప్పుడు అదనంగా ఇంకో ఎలక్ట్రాన్ తీసుకుంది. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు? 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 18 ఎలక్ట్రాన్స్ అంటే 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి 17 ప్రోటాన్స్కి ఎంత ఛార్జ్ ఉంటుంది? 17 × +1 అంటే ఎంత మనకి? +17. అండ్ 18 ఎలక్ట్రాన్స్కి ఎంత ఉంటుంది? 18 × -1 -18 +17 -8 ఎంత? -1 అంటే ఇప్పుడు ఏమైంది? ఎలక్ట్రాన్లు పెరగడం వల్ల, ఎలక్ట్రాన్స్ సంఖ్య డామినేట్ చేయడం వల్ల ఎలక్ట్రాన్స్ ఉన్న ఛార్జ్ వస్తుంది ఎంత? కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్న ఛార్జ్ అండి నెగటివ్. అంటే దీన్ని బట్టి చూస్తే మీకు ఏం అర్థం కాదు ఇదంతా. దీనివల్ల మనకి ఏంటంటే ఫైనల్గా వచ్చిన కన్క్లూజన్, అయానులు ఎప్పుడు ఏర్పడతాయి అంటే ఎలక్ట్రాన్స్ని అనేవి లూజ్ అయినా, అంటే ఎలక్ట్రాన్స్ కోల్పోయినా, లేదా ఎలక్ట్రాన్స్ గ్రహించినా ఆటం అనేది దేనిగా మారుతుంది? అయానుగా మారుతుంది. అర్థమైందా? ఆటం అనగానే ఛార్జ్ ఉండదు దానికి అని గుర్తుపెట్టుకోవాలి. అయాన్ అనగానే అదే ఆటం ఎలక్ట్రాన్స్ లూజ్ అయినా లేదా గ్రహించిన అయాన్గా మారుతుందని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎప్పుడు పాజిటివ్ అయాన్ ఏర్పడుతుంది, ఎప్పుడు నెగిటివ్ అయాన్గా మారుతుంది అంటే వెన్ ఆటమ్స్ లూజ్ ఎలక్ట్రాన్స్ పాజిటివ్ అయాన్స్ ఆర్ ఫార్మ్డ్. ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ లూజ్ అయినప్పుడు పాజిటివ్ అయాన్ ఏర్పడుతుంది. అదే ఆటం ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఏం ఫామ్ అవుతుంది? నెగిటివ్ అయాన్. ఇదంతా ఎందుకంటే మన ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో సొల్యూషన్ దేనిగా విడగొడుతున్నాం? అయాన్గా విడగొడుతున్నాం. మరి అయాన్ అంటే ఏంటో తెలియాలి కదా మనకి. సో కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తాం. చూడండి ఇక్కడ